అండి. నేను బాగున్నాను. మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, మా పెరట్లో తమలపాకు చెట్టు ఎలా ఈ ఎండలకి ఎలా మాడిపోయిందో. కాబట్టి ఇది పూర్తిగా పోయేలోగా నేను ఎందుకైనా మంచిది అని మరొక చెట్టుని ఇదివరకే ఈ కుండీలో ఒక వారం కిందట నాటినాను. ఇంకొక మొక్కని కూడా మరొక కుండీలో నాటుకోవడానికి మట్టిని సిద్ధం చేసుకుంటున్నాను. ఇందులో చూడండి, అంత చెత్త చెత్తగా కనిపిస్తోంది కదా. కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఈ మట్టిలో ఇలా వేసుకుంటానండి. మట్టి బాగా సారవంతమవుతుంది. అందుకు అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఎన్ని నాట్లు వచ్చాయి కదా ఈ మొక్కకి. ఈ కుంపట్లో కొంచెం ఇసుక ఎక్కువగా ఉందండి. ఈ తమలపాకు మొక్కకి ఎంతైనా తేమ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొద్దిగా ఇసుక ఎక్కువగా ఉండాలి. అందుకు నేను అందులో నుంచి కొద్దిగా ఇసుక మొదటి కుండీలోకి మారుస్తున్నాను. ఇలా ఇలా చెత్త అంతా వేసిన తర్వాత ఇలా మట్టి వేసేస్తే ఈగలు దోమలు అనేటివి పాలకుండా నీట్గా ఉంటుంది. ఎలా వేయాలంటే, మన కిచెన్ వేస్ట్ని మనము ఒక రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కూడా మనము ఈ కుంపట్లో వేయడం వల్ల ఈ మట్టి మంచిగా సారవంతంగా తయారయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఏం లేదండి, ప్రతిరోజు వచ్చే కిచెన్లోని వేస్ట్ని కూడా వేస్ట్ చేయకోకుండా, కిచెన్ వేస్ట్ అంటే ఓన్లీ వెజిటబుల్స్ ఇట్లాంటివే కాదండి, పండ్ల తొక్కలు, దేవుడికి పెట్టిన ఎండిపోయిన పూలు అన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకవైపు కొంచెంగా అలా మట్టి తీసి మన చెత్తనంతా అక్కడ వేసేసి మనము మట్టిని కప్పెట్టేసేయాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్ మజ్జిగ కూడా వేయాలండి. మజ్జిగలో అంటే పులిసిన మజ్జిగ అయితే మరీ మంచిది. మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా అంతా ఈ చెత్తని త్వరగా కుళ్ళిపోయేలా చేస్తుంది. కాబట్టి త్వరగా మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఇలా ఒక వారం రోజుల పాటు నేను ప్రతిరోజు వచ్చే చెత్తనంతా కూడా ఈ కుంపట్లో వేస్తూ ఉంటాను. దీనివల్ల మట్టి బాగా సారవంతమయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇందులో వాటర్ కూడా మన కిచెన్ వేస్టేనండి. బియ్యము బ్యాళ్ళు కడిగిన వాటర్నంతా కూడా ఇలా వేసుకోవడం వల్ల మట్టి బాగా గుల్లగా తయారయ్యి మొక్క బాగా హెల్దీగా ఉంటుంది. కాబట్టి నేను ఒక వారం రోజులు ఇలా చేసిన తర్వాత మీకు నేను మొక్కను ఎలా నాటుకోవాలో కూడా చూపిస్తాను మరొక వీడియోలో. అంతేనండి, కిచెన్ వేస్ట్ని కూడా మనం వేస్ట్ చేయకోకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగము. ఈ బియ్యం కడిగిన నీళ్ళు మరియు బ్యాళ్ళు కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ కూడా ప్రతి మొక్కకు వేసుకోవచ్చు. రోజా చెట్లకు కానీ, జాజి పూల చెట్లకు కానీ, మందార పూల చెట్లకు కానీ ఈ బియ్యం కడిగిన వాటర్ చాలా మంచిదండి. కిచెన్లో వచ్చే వేస్ట్ని ఏది కూడా నేను పారబోయను. ఇలా మా పెరట్లోనే ఉపయోగించుకుంటాను. మీరు కూడా ఇలా చేయండి. నేను తర్వాత మరొక వీడియోలో మరో మొక్కను ఎలా నాటుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.